కుర్రాడి చూపుడు వేలు కట్ అయిపోతుంది. ఈ వేలు ఫుడ్ బాక్స్ లో ప్యాక్ అయ్యి వెళ్ళిపోతుంది. అసలేం జరిగిందంటే ఈ కుర్రాడు ఒక ఫుడ్ ఫ్యాక్టరీలో పనిచేస్తూ ఉంటాడు. ఇతడు చిన్న చేపలను కట్ చేసి ఆ బాక్సులలో ఒక్కొక్కటిగా పెడుతూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న సూపర్వైజర్ ఒక్కసారిగా పనిని వేగం చేస్తాడు. దీంతో వీళ్ళు స్పీడ్ గా కట్ చేస్తూ ఉంటారు. కాసేపటికి ఈ కుర్రాడు తన చేతిని చూసుకోగా ఇతడు చూపుడు వేలు కట్ అయి ఉంటుంది. అలాగే అది ఈ ఫుడ్ బాక్సులలో ఏదో ఒక బాక్స్ లో వెళ్ళిపోతుంది. ఈ బాక్సులన్నీ ఫ్యాక్టరీలో నుండి సూపర్ మార్కెట్ లకు చేరవేస్తారు. ఈ కుర్రాడు ఇక ఆ రోజు నుండి ప్రతి సూపర్ మార్కెట్ తిరుగుతూ తన వేలు దొరుకుతుందేమోనని ఎదుగుతూ ఉంటాడు. అలాగే కొన్ని వందల బాక్సులు కొని ప్రతిరోజు వాటిలో ఇతడి వేలు కోసం వెతుకుతూ ఉంటాడు. చివరిగా ఒకరోజు ఇతడు సూపర్ మార్కెట్ లో ఒక ఫుడ్ బాక్స్ కదలడం చూస్తాడు. ఇందులో అతడి వేలు ఉంటుంది. దీన్ని తీసుకుని ఇతడు మళ్లీ తన చేతికి పెట్టుకుంటాడు. కానీ ఈ కుర్రాడికి ఇది తన వేలు కాదని అనుమానం వస్తుంది. ఇంతలో వెనక్కి తిరిగి చూడగా అక్కడే కూర్చున్న ఒక వ్యక్తి వేలు కదులుతూ ఉంటుంది. ఇతడికి ఇది తన వేలే అని అర్థమవుతుంది. అయితే ఆ వ్యక్తి ఈ వేలితో తన ముక్కు తుడుచుకోవడానికి పెడుతూ ఉంటాడు. దీంతో ఈ కుర్రాడు వెంటనే ఆ వ్యక్తి మీదకు వచ్చి దాడి చేసి అతడి వేలును తిరిగి లాగేసుకుని తన చేతికి పెట్టుకుంటాడు. మరిన్ని స్టోరీస్ కోసం వీడియోని లైక్ చేయండి.